ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అమితాబ్ కి, షారుఖ్ ఖాన్ కి అందించిన ఓ ప్రొడక్షన్ సంస్థ. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడక్షన్ హౌసెస్. కట్ చేస్తే అప్పట్లో ధూమ్, దాని తర్వాత టైగర్, ఇప్పుడు రీసెంట్ గా పఠాన్. ఈ సినిమాలన్నీ అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి బయటకు వచ్చాయి, రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ లోకి అడుగు పెడుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. యష్ రాజ్ ఫిల్మ్స్. బాలీవుడ్ లో ఈ సంస్థకు తిరుగులేని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. హిందీ ఇండస్ట్రీకి రికార్డు స్థాయిలో బ్లాక్ బస్టర్స్ అందించిన సంస్థ ఇది. 50 ఏళ్లుగా నిర్మాణ రంగంలో ఉంటూ బాలీవుడ్ మార్కెట్ను శాసిస్తోంది. 100 కోట్ల బడ్జెట్తో సినిమాలు నిర్మిస్తోంది. ముఖ్యంగా షారుఖ్ కు సొంత నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్. ఈ బ్యానర్లో కింగ్ ఖాన్ 10 చిత్రాల్లో నటించాడు. బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ అందరి డ్రీమ్ బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్. ఈ బ్యానర్లో ఇప్పుడు తెలుగు నటుడు యంగ్ టైగర్ అడుగు పెడుతున్నాడు. పైగా యష్ రాజ్ ఫిల్మ్స్ కు వరుసగా సినిమాలు చేయబోతున్నాడు. ఖాన్స్, హృతిక్ తర్వాత ఇదే బ్యానర్లో ఎక్కువ శాతం చిత్రాల్లో కనిపించబోతున్నాడు. వార్ 2లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అంటే ఒకే ఒక ఫిల్మ్ లో ఆఫర్ అనుకున్నారు అందరూ. కానీ టైగర్ తో యష్ రాజ్ ఫిల్మ్స్ బిగ్ డీల్ కుదుర్చుకుంది. ముందు వార్ 2లో హృతిక్ కు విలన్ గా నటిస్తాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ఎన్టీఆర్ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ యష్ రాజ్ పూర్తి స్థాయి సినిమా తీనుందట. ఆ తర్వాత యష్ రాజ్ స్పై యూనివర్స్ తీసే ప్రతి సినిమాలోనూ తారక్ కనిపిస్తాడట. ఓ సౌత్ ఇండియన్ యాక్టర్ తో యష్ రాజ్ ఫిల్మ్స్ కుదుర్చుకున్న అతిపెద్ద డీల్ ఇది. బాలీవుడ్ లో రామాయణం కానీ వినుగని ఎరుగని రేంజ్ లో, ఎరుగని బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే 150 కోట్ల బడ్జెట్. ఇది ఒకప్పుడు సినిమా మొత్తం తీయడానికి అనుకున్న బడ్జెట్ అయి ఉండొచ్చు. కానీ ఇవాళ రోజుల్లో పాన్ ఇండియా మూవీ చేయాలంటే తెలుగు హీరోలు అడుగుతున్న రెమ్యూనరేషన్ వాల్యూ 150 crores. అయితే రావణ్ క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా 150 కోట్లని అడుగుతున్నాడట రాకీ భాయ్. కేజీఎఫ్ సినిమా కాకుండా ఇంకొక సినిమా చేయడానికి రాకీ భాయ్ అడుగుతున్న రెమ్యూనరేషన్ 150 crores ని నిజంగా ప్రొడ్యూసర్స్ ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ముందు కేజీఎఫ్, ఆ తర్వాత కేజీఎఫ్ సీక్వెల్. ఈ 2 సినిమాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారాడు యష్. ముఖ్యంగా నార్త్ లో యష్ కు చాలా ఫాలోయింగ్ ఉంది. బీసీ సెంటర్స్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. అందుకే యష్ డేట్స్ కు బాలీవుడ్ డైరెక్టర్స్ చాలా ట్రై చేస్తున్నారు. అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత చాలా సమయం తీసుకుని ఇటీవలే టాక్సిక్ అనే సినిమాను ప్రారంభించాడు రాకీ భాయ్. ఈ సినిమాతో పాటు ఇప్పుడు హిందీ చిత్రం చేయబోతున్నాడు. అదే దంగల్ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కించే రామాయణం. రణబీర్ రాముడిగాను, సాయి పల్లవి సీత పాత్రలోనూ నటించబోతోంది. యష్ లంకా అధిపతిగా కనిపించబోతున్నాడు. వచ్చే శ్రీరామ నవమికి ఈ సినిమాను ఘనంగా ప్రకటించబోతున్నారు. ఈ కాంబినేషన్ గురించి ఇప్పటికే చాలా సార్లు విన్నప్పటికీ ఈ సినిమా కోసం రాకీ భాయ్ తీసుకోబోతున్న రెమ్యునరేషన్ ఫస్ట్ టైం వింటూ ఉండవచ్చు. రావణుడిగా కనిపించేందుకు యష్ అక్షరాల 150 కోట్లు తీసుకుంటున్నాడట. ఈ రెమ్యునరేషన్ హీరో హీరోయిన్ కంటే కూడా ఎక్కువట. ఇండియా మొత్తంలో ప్రభాస్, షారుఖ్ మాత్రమే ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తూ ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నది యష్ మాత్రమే. పాన్ ఇండియాని టార్గెట్ చేసుకుంటూ హీరోలు తమ కెరియర్లను ప్లాన్ చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎలా ఉంటుందో, ఆడియన్స్ టేస్ట్ ఎలా మారుతుందో అర్థం కాక కొత్త ట్రెండ్స్ కి అలవాటు పడుతున్నారు. అలా ఉన్న ట్రెండే ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తమిళ సూపర్ స్టార్ హీరో సూర్య తెలుగులో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఇంకా చాలా హీరోలు కూడా మంచి లీడ్ రోల్స్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మాక్సిమం ఒక పాన్ ఇండియా సినిమా ఇంపార్టెన్స్ ఈ మూవీకి సంతరించుకుంది. తమిళ హీరోలు తెలుగులో చిత్రాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వారసుడు కోసం విజయ్, సర్ కోసం ధనుష్, ప్రిన్స్ కోసం శివకార్తికేయన్, ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. అయితే వీరందరికంటే ముందే సూర్య తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఒక చిత్రం చేస్తాడని ప్రచారం సాగింది. కానీ ఎందుకో కుదర్లేదు. ఇప్పుడు కూడా సూర్య బిజీనే. ముందు కంగువ రిలీజ్ చేయాలి. ఆ తరువాత ఆకాశం నీ హద్దురా కాంబినేషన్లో మరో మూవీ. బాలీవుడ్లో కర్ణుడి జీవితం ఆధారంతో ఇంకో పాన్ ఇండియా ఫిల్మ్. ఇలా ఉంది సూర్య స్పీడ్. ఇదే స్పీడ్లో టాలీవుడ్ వరకు వచ్చి ఒక సినిమా చేయబోతున్నాడట సూర్య. ఆ సినిమా మరేదో కాదు, పుష్ప 2. విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో రోలెక్స్ క్యారెక్టర్ సూర్య సర్ప్రైజ్ చేసిన విధానం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పట్లో మర్చిపోదు. ఆ రేంజ్ లో ఈ క్యారెక్టర్ క్లిక్ అయ్యింది. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ పుష్ప 2లో రిపీట్ కానుందని, అది ఆడియన్స్ కు బిగ్ సర్ప్రైజ్ అని ప్రచారం సాగుతోంది. ఇంతకీ సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మార్చ్ 6న జాహ్నవి కపూర్ బర్త్డే. దాంతో సోషల్ మీడియా మొత్తం ఇన్బాక్సెస్ అన్ని జాహ్నవి కపూర్ కి ఫ్యాన్స్ దగ్గర నుంచి ఫ్యూచర్ లేడీ సూపర్ స్టార్ ట్రెండింగ్ హీరోయిన్ ఆల్ ద బెస్ట్ బెస్ట్ విషెస్ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ విషెస్ పంపిస్తున్నారు. ఇలా విష్ చేస్తూ పోటీ పడుతున్నారు హీరో రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా. సో బ్యూటిఫుల్ అంటూ ఓ స్పెషల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ ఏడాది జాహ్నవి కపూర్ బర్త్డే చాలా స్పెషల్ గా మారింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా జాహ్నవి నటిస్తోన్న తెలుగు చిత్రాల బర్త్డే పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి తారక్ సరసన నటిస్తున్న దేవర చిత్రం పోస్టర్, మరొకటి రామ్ చరణ్ కు జోడీగా స్పోర్ట్స్ ఫిల్మ్. రామ్ చరణ్ సినిమాలో జాహ్నవి అనేది ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. పుట్టినరోజు కావడంతో రిలేటివ్ ఒకప్పటి నటి మహేశ్వరితో కలిసి స్వామివారి సేవలో పాల్గొంది జాహ్నవి. తెలుగులో అద్భుతమైన కెరీర్ ఉండాలని జాహ్నవి ఆశపడుతోంది. ఇప్పటికే 2 ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోన్న జాహ్నవి పుష్ప 2లో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముచ్చటగా 3వ చిత్రంలో బన్నీతో కలిసి స్టెప్పులేసే అవకాశం అందుకుందట జాహ్నవి. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సీక్రెట్ గా ఉంచింది. టాలీవుడ్ లో జాహ్నవి బిజీ అవుతుండడంతో బాలీవుడ్ మార్కెట్ లో ఆమె స్లో అయినట్లు కనిపిస్తోంది. అక్కడ చాలా సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తోంది. దేవర, రామ్ చరణ్ చిత్రాలు కనుక పాన్ ఇండియాను షేక్ చేస్తే టాలీవుడ్ లో జాహ్నవి మరింత బిజీ కావడం ఖాయం. ఇన్ ఫ్యూచర్ లీడింగ్ లేడీ చైర్లో కూర్చున్నా ఆశ్చర్యం లేదు.